ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత భక్తి యోగము. అయితే ఈ మనస్సుని బుద్ధిని రెంటిని కూడా ఇతరత్ర ధ్యాస లేకుండా భగవంతుని యందే సంలగ్నం చేసేలాగా ప్రయత్నిస్తే ఇక మనుజునికి ధ్యేయ వస్తువైనటువంటి పరమాత్మ యందే సదా స్థిరపడగలుగుతాడు కదా. ఎంత మరి ఎలాగంటే ఎవడైతే దేనిని గురించి నిరంతరము ధ్యానిస్తూ దేని యందైతే సంలగ్నమై ఉంటాడో దాని యందే లయించిపోతుంది. అది తదాకారమే, అంటే ఆ ఆకారమే అనేటువంటిది సిద్ధిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా భగవంతుని యందు స్థిరముగా ఉండే మనసును ఉన్నట్లయితే క్రమంగా ఆ దైవం యొక్క ఆకారాన్ని పొందుతుంది కదా. దేవుని యందు నివసించడం అంటే అదే కదా. ఈ విషయంలో ఏమాత్రము కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు. ఇదే సత్యము, అది కదా మనకి భగవానుడు తెలియజేసినది, సుస్పష్టమైనది. కాబట్టి సాధకులైనటువంటి వారు వారి మనసును ఇతరత్ర పోనీయకుండా ధ్యానము జపము ద్వారా ప్రయత్నము చేయాలి. అలా ప్రయత్నము అనేటువంటిది భగవంతుని యందు నిలిపినట్లయితే ఇక తమ యొక్క మోక్ష విషయం గురించి ఎటువంటి సంశయము కూడా పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు కదా. అంటే దైవము తప్ప ఇతరమైనటువంటి విషయము పైన దేనిపైన దృష్టిని పోనీయకూడదు. ఇతర దృశ్య సంబంధమైన పదార్థాల పట్ల మనసు నిలపరాదు అనే విషయమే కదా చెప్తూ ఉన్నది. అందుకే భగవంతుని యందే మనసుని బుద్ధిని ఉంచాలి. అలా ఉంచడం వలననే భగవంతుని యందు నివసింపగలుగుతాడు అని చెబుతూ, అంతేకాదు ఒకవేళ ఆ ప్రకారం మనసు పరమాత్మ యందు స్థిరంగా నిలపడానికి ఎవ్వరికైనా శక్తి లేకపోతే అప్పుడు అభ్యాస యోగము చేత పరమాత్మ తత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి. అభ్యాసము చేత అయితే ఆ స్థితిని క్రమానుగతంగా ఎలా అయినా సాధించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ, మొదట తెలిపినటువంటి సాధన చేయలేనటువంటి వారికి సరాసరి భగవంతుని యందే మనసుని నిలబెట్టడం అనేటువంటి సాధన చేయలేనటువంటి వారికి వాటికి మారుగా కొన్ని విషయాలను పద్ధతులను చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి భక్తుల మీద అటువంటి పారమార్థిక సాధన చేసేటువంటి సాధకుల మీద కూడా సర్వేశ్వరునికి ఎంతటి కరుణో కదా. మనస్సు చేతనే బంధము, మనస్సు చేతనే మోక్షము జీవునికి కలుగుతూ ఉన్నవి. కాబట్టి మోక్షం పొందడానికి ఆ మనసు ఏదో ఒక విధంగా అధిష్టానమైనటువంటి పరమాత్మ యందు అది లీనమై తీరవలసిందే కదా. ఈ కారణము చేతనే గీతాచార్యులు మనస్సు దైవమునందు నిలుకడ పొందకపోతే అభ్యాసము చేతైనా సరే క్రమానుగతమైన అలవాటు ద్వారా అయినా దానిని నిలుకడ పొందేలాగా చేయాలి అని, అది తప్ప మోక్షం పొందడానికి మరొక మార్గం లేదు అని కదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతివారు కూడా ఏదో ఒక విధంగా తమ మనస్సును బహిర్గతంగా ప్రాపంచిక సంబంధమైన విషయాల మీదకు పోనివ్వకుండా దృశ్య విషయాల మీద ఏమాత్రం రాలిపోకుండా ఆత్మయందు ఆ పరమాత్మతత్వమైన దైవమునందే స్థాపన చేయాలి కదా. ఒకవేళ ప్రారంభ స్థితిలో అలాగా మనసు ఆ అధిష్టాన వస్తువైన ధ్యేయ వస్తువైన పరమాత్మతత్వమునందు గనక నిలుకడను పొందలేకపోతే అలవాటు ప్రకారం దానిని మళ్ళీ 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 చేస్తూ ప్రయత్నము చేత చేసేటువంటిదే అభ్యాసము. ఆ అభ్యాసము చేతనే మెల్లమెల్లగా ఎట్లయినా సరే ఆ స్థితిని సాధించి తీరవలసిందే. మనస్సు గనక ఆత్మయందు లయించిందా ఆత్మరూపంలో మిగిలి ఉండేటువంటిది మోక్షమే కదా.
కాబట్టి ఆ స్థితిని ప్రయత్నపూర్వకంగా అభ్యాసం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సాధించవలసినదే అని చెబుతూ, చపలమైనటువంటి మనసుని చంచలత్వంతో ఎల్లప్పుడూ చెప్పిన దానిని వ్యతిరేకించేటువంటి మనసుని నెమ్మదిగా వశం చేసుకోవాలి. ఆత్మతత్వమునందు దైవమునందు స్థాపించాలి. ఇటువంటి అభ్యాసాన్ని గురించే కదా ఇంతవరకు కూడా చెప్పింది. అందుకే అభ్యాస యోగేన అంటే అభ్యాసము అనేటువంటి యోగము, ఈ యోగము కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము అనబడే వాటి అన్నింటితో కూడా ఈ అభ్యాస యోగము అనేది కర్మయోగంలోనూ అభ్యాసము ఉండాలి, భక్తి యోగంలోనూ అభ్యాస యోగం ఉండాలి, ధ్యాన యోగంలోనూ అభ్యాసం ఉండాలి, జ్ఞానయోగంలో కూడా అభ్యాసముతో మరి అభ్యాస యోగము అనేది కూడి ఉండాలి. అన్ని యోగాలకు కూడా తెలపబడింది ఏంటి అంటే అనన్య యోగము, ఇతరత్ర ధ్యాస లేకుండా కేవలము దైవమునందే, పరమాత్మయందే, ఆత్మయందే ఉండేటువంటి స్థితి ఈ అభ్యాస యోగము అనేది అత్యంత అవసరమై ఉన్నది. ఈ యొక్క అనన్య యోగము అనబడేది తప్పనిసరిగా అవసరం కాబట్టి దీనితోటి ఈ అభ్యాస యోగము ఇతరత్ర ధ్యాస లేకుండా క్రమానుగతంగా పదే పదే దానినే ప్రయత్నిస్తూ అలవాటు చేసుకుని దానితో చేరినప్పుడు మాత్రమే ఇతరత్ర కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన ఇటువంటి యోగాలన్నీ కూడా ఎలాగంటే అభివృద్ధిని పొందుతాయి, వాటి యందు వికాసాన్ని పొందగలుగుతాయి. అయితే కొంతమంది సాధకులు ఏం చేస్తారు అంటే గురువుల వద్దకు వెళ్తారు కదా, వెళ్ళి అంటారు, అయ్యా ధ్యానం చేసేటప్పుడు నా మనసు దైవమునందు స్థిరంగా నిలవడం లేదు, మరి ఎందుకు, నేనేం చేయాలి అలా నిలవాలంటే అని అడుగుతూ ఉంటారు. అందుకు సమాధానంగా మనకి పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడే తెలియజేశారు. ఏమని, నాయనలారా మనసు గనక నిలవలేదనుకో అభ్యాసము చేయు, అంటే నీవు ఏ పని అయితే చేస్తూ ఉన్నావో దానిని మళ్ళీ 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 కూడా ప్రయత్నం చేస్తూ దానిని అనుసరిస్తూ అలవాటు చేసుకో. అలా అభ్యాసం చేసి ఎలాగైనా సరే మనసు నిలిచేలాగనా దైవమునందు లీనమయ్యేలాగా చేసుకో, అసలు వేరే దారి లేనే లేదు అని పరమాత్మ బోధిస్తున్నారు కదా. అంటే మనసు యొక్క నిగ్రహాన్ని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ మనసు యొక్క తీవ్రతరాన్ని గురించి నెమ్మదించడం అనేటువంటి దానిని ప్రయత్నపూర్వకంగా దారికి తెచ్చుకోమని, నిగ్రహించమని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ మనస్సు ధ్యాన కాలమునందు గనక నిలకడని పొందకపోతే ఏమాత్రము అధైర్యము పడక్కర్లేదు, నిరుత్సాహము చెందనక్కర్లేదు. భగవానుడే సాక్షాత్తు కూడా భగవానుడే బోధించిన రీతిగా అలవాటు చేసుకోవాలి. అభ్యాసము చేత దానిని ఎలాగైనా సరే స్థిరత్వాన్ని, నిలుకడను పొందేటట్లుగా చేసుకోవాలి. మోక్షానికి ఇంతకంటే వేరొక మార్గం లేనే లేదు కదా. అందుకే మనస్సుని దైవమునందు స్థిరంగా నిలపండి అని చెప్పారే కానీ అసలు మనసు నిలవకపోతే ఏం చెయ్యాలి అనేటువంటి దానిని కూడా చెప్పారు. అభ్యాసము చెయ్యు. ఆ స్థితిని ఎలాగైనా సరే నీవు అభ్యాసముతోనైనా సరే మరి ఆ ప్రయత్నపూర్వకంగా చేస్తూ నీవు ఆ ఆత్మయందు నీవు స్థిరత్వాన్ని పొందే స్థితిని నువ్వు ఎట్లయినా సాధించవలసిందే, మనస్సును నిగ్రహించే స్థితి అని చెబుతూ, ఒకవేళ కనుక అటువంటి అభ్యాసం కూడా వారికి చేత కాలేదనుకో, అసలు మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తూ ఉన్నా కూడా కుదరడం లేదు అన్నప్పుడు ఏం చేయాలి అంటే దానిని గురించి కూడా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఒకవేళ అలా మనస్సుని దైవమునందు నిలపలేకపోతున్నావు, అభ్యాసము చేత సాధించు అన్నారు. ఒకవేళ అభ్యాసం చేయడం యందు కూడా నీవు అసమర్థుడు అయ్యావనుకో, అభ్యాసం కూడా చేయలేకపోతున్నావు, మళ్ళీ మళ్ళీ దానిని ప్రయత్నించి అలవాటు చేసుకోలేకపోతున్నావు, అప్పుడేం చేయాలి అంటే పరమాత్మ సంబంధమైనటువంటి కర్మలను చేయటం యందు ఆసక్తి కలిగిన వాడవై ఉండు.
దైవ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, యోగ సంబంధమైన, మహనీయ సాధువుల యొక్క సేవ చేసేదాని సంబంధమైనటువంటి కర్మల యందు సర్వే సమస్తం కూడా పరమాత్మ స్వరూపమే కదా. సర్వాత్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపం కాబట్టి ప్రతి కర్మ కూడా పరమాత్మయే అయి ఉన్నది. కాబట్టి పరమాత్మ సంబంధమైనటువంటి కర్మలను చేయటం యందు ఇష్టం చూపు, దానిని ప్రీతితో చేయు. అలా పరమాత్మ కొరకు కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీవు మోక్షస్థితిని, మోక్షం నీకు సిద్ధిస్తుంది, అటువంటి నిర్వాణ పదవిని పొందగలుగుతావు అని చెబుతూ, అంటే ఒకవేళ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి చిత్తాన్ని చిత్తైకాగ్రత అనేటువంటి అభ్యాసం కూడా నీవు చేయలేకపోయావు. అంటే అభ్యాసం ద్వారా కూడా నీకు వీలు పడలేదు. కాబట్టి అప్పుడు ఎవరైనా సరే అలా చేయలేకపోతే, అభ్యాసం చేయుట యందు కూడా విఫలమైతే, అటువంటి వారు తరించడానికి మరొక మార్గం, ఆ పద్ధతిని గురించి భగవానుడు వారి పట్ల ఉన్నటువంటి కరుణ చేత చెప్తూ ఉన్నారు. ఆ సూచన ఏమిటి అంటే మనోనిశ్చలత్వాన్ని, మనసుని నిశ్చలత్వంగా చేయడానికి అభ్యాసం సాధించలేనటువంటి వాడు క్రమంగా దైవము కార్యాల పట్ల, ధర్మ కార్యాల యందు పరోపకారం, ఇతరులకి సహాయం చేసేటువంటి ఉపకార క్రియల యందు కూడా ఇతర పరప్రాణులకు, వాటికి అంటే సర్వభూతకోట్ల యందు సర్వవ్యాపకమైన సర్వజ్ఞత్వ స్థితిలో ఆ సర్వరూపుడైన పరమాత్మయే కదా ఉంటూ ఉన్నాడు. కాబట్టి పరప్రాణులకు కూడా హితము చేసేటువంటి కార్యాల యందు ఆసక్తి కలిగి ఉండు. వానిని ఏ కోరిక లేకుండా ఆచరిస్తూ ఉండు. జపము చేయు, ప్రార్థన చేయు, కీర్తన చేయు, భజన చేయు, పూజ చేయు, వ్రతాలు చేయు, ఇటువంటి మొదలైన వాటిని భగవంతుని పట్ల ప్రీతి కలిగి చేస్తూ ఉండు. అందుకే ఏమని చెప్పారు, మత్కర్మ పరమోభవ అనేటువంటి అర్థమైతే అదే కదా. దానినే కదా చిత్తము శుద్ధమైపోగా క్రమంగా కూడా జ్ఞానం అంకురిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క క్రియల ద్వారా, జపం ద్వారా, ప్రార్థన ద్వారా, కీర్తన ద్వారా, భజన ద్వారా, పూజలు, వ్రతాలు, నోములు, తీర్థ సందర్శనాలు, తీర్థ స్నానాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, ఇటువంటివన్నీ భగవంతుని యొక్క ప్రీతి కోసమే చేసేటప్పుడు అప్పుడు చిత్తము అనేటువంటిది శుద్ధపడిపోతుంది. చేస్తూ రాగా చిత్తం ఎప్పుడైతే శుద్ధపడిపోతుందో క్రమంగా కూడా జ్ఞానము అనేది ఉత్పన్నమవుతుంది. దాని చేత మనుజుడు మోక్షసిద్ధి అనేది పొందుతాడు. ఈ ప్రకారంగా కర్మ యొక్క ఆచరణ కూడా ఎట్టకేలకు ముక్తితత్వాన్ని ప్రసాదిస్తుంది. అతి సూక్ష్మమైనటువంటి మనస్సును, సంకల్పాలను కూడా అరికట్టలేనటువంటి వారికి ఈ కర్మ మార్గం ఎంతో సులభతరమై ఉండగలదు కదా. మనస్సు ద్వారా సంకల్ప వికల్పాలు లేకుండా మనసుని ఏకాగ్రస్థితిలో పరమాత్మ యందు స్థాపించడం చేతగానటువంటి వారికి మరి ఇటువంటి మంచి కర్మను కూడా చేస్తూ రాగా దైవ సంబంధమైనటువంటి కర్మలయందు, ధర్మ కార్యాలయందు, ఇతర ప్రాణుల యొక్క హితమునందు, ఇతరులకు ఉపకారం చేసేటువంటి క్రియలయందు కూడా ఆసక్తి కలిగి ఏ ఫలితాన్ని ఆశించకుండా ప్రియముతో, ప్రేమతో వారికి చేసేటువంటి దాని ద్వారా కూడా అదే ఆ చిత్తము శుద్ధపడిపోతుంది. క్రమంగా శుద్ధమైన చిత్తమునందు జ్ఞానము అన్నది ఉత్పన్నమవుతుంది. దాని ద్వారా మనుజుడు మోక్షస్థితిని చేరుకుంటాడు. ఈ ప్రకారంగా కర్మను ఆచరించడం కూడా చిట్ట చివరకు ముక్తిని ప్రసాదిస్తుంది కదా. అతి సూక్ష్మమైనది మనసు. దానికి సంకల్పము, వికల్పము మొదలైనటువంటిదే దాని యొక్క క్రియ. వాటిని అరికట్టలేనటువంటి వారికైతే ఈ కర్మ ఆచరణము, ఈ యొక్క నిష్కామ కర్మ మార్గము ఎంతో సులభతరమై ఉంటుంది కదా. అయితే ఇక్కడ భగవానుడు ఏమని చెప్పారు అంటే మదర్థం అన్నారు కానీ త్వదర్థం అని చెప్పల. ఎందుకు? ఆ క్రియలన్నీ కూడా దైవం యొక్క ప్రీతి కొరకు మాత్రమే చేయాలి, కానీ
తన యొక్క స్వార్థము కోసము, తన యొక్క సుఖం కోసము, తన సంతోషం కొరకు అయితే కాదు కదా. అందుకే కోరిక లేకుండా ఆచరించాలి, సకామముగా, కోరికతో మాత్రము కానే కాదు అని చెబుతూ కుర్వన్ సిద్ధి మవాక్స్యసి అనేటువంటి వాక్యం ద్వారా అయితే కర్మయోగం కూడా మోక్ష సిద్ధికి కారణము కాగలుగుతుంది అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఎలాగంటే ఆ కర్మలన్నీ కూడా దైవ ప్రీత్యర్థంగా, కోరిక లేకుండా దైవం యొక్క ప్రీతి కోసమే ఆచరించినట్లయితే చిత్తశుద్ధి అనేది పొందుతారు. ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము ద్వారా మోక్షసిద్ధి అనేటువంటిది కలుగజేస్తాయి. అయితే ఈ కోరిక లేకుండా ఆచరించేటువంటి క్రియకు మాత్రమే ఇటువంటి శక్తి ఉన్నది అని చెప్పడం జరిగింది. కానీ కోరికతో కూడినటువంటి క్రియను ఆచరించడం వలన కాదు అని మనం తెలుసుకోవలసిందే కదా అని చెబుతూ మనస్సుని పరమాత్మ యందు నిలపడం కోసం చేయవలసినటువంటి అభ్యాసాన్ని కూడా ఎవరైనా సరే ఒకవేళ చేయజాలకపోతే వారు తరించడానికి మార్గం ఏమిటి అంటే వారు దైవ కార్యాలను చేయాలి, ధర్మకార్యాలను చేయాలి, పరహితమైనటువంటి కార్యాలను చేయాలి. కోరిక లేని బుద్ధితో ఆచరిస్తూ గనక వచ్చినట్లయితే క్రమంగా మోక్షసిద్ధిని పొందుతారు అని చెబుతూ ఆ విధంగా దైవ సంబంధమైన కర్మను ఆచరణము చేయలేనట్లయితే ఇంకా అప్పుడు తరించడానికి ఏమైనా ఉపాయం ఉన్నదా అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అధైతదప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కుర్యాతాత్మవాన్. ఇంకా నన్ను గురించినటువంటి అంటే పరమాత్మతత్వాన్ని గురించిన యోగం కనుక అవలంబించిన వాడవై దీనిని కూడా ఒకవేళ ఆచరించడానికి నీకు సమర్థత, శక్తి లేదనుకో, ఆ తర్వాత నియమించబడినటువంటి మనసు కలిగిన వాడవై సమస్త కర్మల యొక్క ఫలితాలను కూడా వదిలివేయు. అంటే ఇప్పుడు మనకి 3 రకాలైనటువంటి విషయాలను తెలియజేశారు. ఈ 3 రకాలైనటువంటి సాధనలు ఏంటి అన్నప్పుడు పరమాత్మ యందు మనసును నిలపాలి. మనసు నిలపలేనటువంటి వాడు ఆ యొక్క అభ్యాసం అలవాటు చేస్తూ ప్రయత్నపూర్వకంగా మనసు నిలపాలి. అది కూడా చేయలేనటువంటి వాడు ఆ యొక్క కార్యాలను, దైవ కార్యాలను, ధర్మ కార్యాలను, ఇతరులకు చేసేటువంటి మంచి కార్యాలు ఇవన్నీ కూడా కోరిక లేకుండా చేసేటువంటి బుద్ధితో కూడా చేయవచ్చు అని చెప్పిన ఈ 3 సాధనలు కూడా ఒకవేళ చేయలేకపోయారనుకో, ఇంకా సులభతరమైనటువంటి మరొక పద్ధతిని భగవానుడు ఇక్కడ సూచనప్రాయంగా తెలియజేశారు. అదేమిటంటే ఉదయం నిద్ర లేచినది మొదలు కూడా రాత్రి పడుకునేటంత వరకు కూడా మనుజుడు అనేక కార్యాలను చేస్తూ ఉంటాడు కదా. నిరంతరం వాడికి అవసరమో, ఇంట్లో వారికి అవసరమో ఏదైనా సరే నిద్ర లేచింది మొదలు మళ్ళీ పడుకునేటంత వరకు చేసేటువంటి సర్వ కార్యాలు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదా. ఆ కార్యాలన్నీ చేసేటప్పుడు దైవభావం కలిగి ఉండు. అప్పుడు అలా కలిగి ఉన్నప్పుడు తానేమవుతాడు? కేవలం చేయబడేటువంటి సాధకుడే అవుతాడు, అంటే నిమిత్త మాత్రుడే అవుతాడు. నేను నిమిత్త మాత్రుణ్ణి, ఈ యొక్క క్రియలు కల్పించినది, స్థితి కొనసాగేవి, దీనిని మరి ముగింపజేసేవి సర్వము కూడా పరమాత్మ తప్ప మరొకటి లేదు అనేటువంటి దైవభావం కలిగి తాను నిమిత్త మాత్రుడే అని గనక భావించుకొని సమస్తము కూడా ఈ జగత్తులో ఉండేటువంటి క్రియలు ఆ సర్వేశ్వరుడే జరుపుతూ ఉన్నాడు అని నిశ్చయించుకున్నట్లయితే తాను చేసేటువంటి ఆ సమస్త కార్యాల యొక్క ఫలాలను కూడా ఆ సర్వేశ్వరునికే అర్పించి వేస్తాడు. అలా అర్పించి వేసినప్పుడు అంటే ఆ యొక్క చేయబడిన కార్యం యొక్క ఫలితాన్ని ఏమాత్రము కూడా కోరడు. అంటే ఫలాపేక్షణ గనక వదిలివేసి ఈశ్వరార్పణ బుద్ధితోటి ఆ కర్మలను చేస్తూ ఉండాలి.
అందుకే సమస్త కర్మలు అని చెప్పబడింది. అలా సమస్త కర్మలు అని చెప్పడం చేత ఇక్కడ అసత్కార్యాలు పాపకార్యాలు అని మాత్రం ఎవ్వరూ భావించకూడదు కదా. చేయకూడని పనులు, నిషేధించబడిన పనులు, శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు అని అర్థం తీసుకోకూడదు కదా. సమస్త కార్యాలు అన్నప్పుడు సత్కార్యాలు అనే అర్థం తీసుకోవాలి. ఎలాగంటే అవి మొదటనే శాస్త్రముల చేత నిషిద్ధములై ఉన్నవి. ఇటువంటి సత్కార్యాలు కానివి పాపకార్యాలు అయినవి అవి ఏవి కూడా శాస్త్రాల చేత మరి వదిలివేయబడినవి. అటువంటి వాటిని ఎవ్వరూ కూడా సమస్త కార్యాలలో చేర్చకూడదు కదా. కాబట్టి వాటిని ఎవ్వరూ ఆచరించకూడదు. దానాలు, ధర్మాలు, వ్రతాలు, పూజలు మొదలైనటువంటి నిత్య నైమిత్తిక కర్మలు అంటే నిత్యము చేసేటువంటివి. నైమిత్తిక కర్మలు అంటే పర్వదినాలలో ప్రత్యేకంగా ఆచరించవలసినటువంటి విధి విధానాలు. వీటినన్నింటినీ కూడా ఇంకా కూడా తన యొక్క దినచర్య యందు, తన రోజువారీ పనుల యందు వివిధ రకాల క్రియలు ఆచరిస్తూ ఉన్నప్పుడు దైవభావం కలిగి ఉండాలి. ఆయా కర్మల యొక్క ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయాలి. అందుకే కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఈశ్వరార్పణం అంటే కృష్ణార్పణమస్తు అంటే భిక్ష వేసినా భిక్ష తీసుకున్నా కూడా మరి రామార్పణమస్తు, భగవదార్పణమస్తు, ఈశ్వరార్పణమస్తు అని పరమాత్మకు అర్పించి వేయాలి అని చెబుతూ, అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పద్ధతులలో ఒక్కొక్క దానికంటే మరి ఒకదాని తక్కంటే ఇంకొకటి చాలా సులభతరమై ఉన్నది కదా. ఇప్పుడు మనకు భగవానుడు తెలియజేసినటువంటి మార్గాలలో సాధకులలో ఎవరెవరికి ఏ సాధన అయితే అనుకూలంగా చేయగలుగుతారో, ఏది అనుకూలంగా ఉంటుందో వారి మనస్తత్వాలను బట్టి దానిని ఎంచుకోవచ్చు. అలా ఏరుకుని చక్కగా సాధన కొనసాగించి వారి యొక్క గమ్యస్థానాన్ని సాధించవచ్చు. అంటే చివరికి చెప్పబడినటువంటి ఈ సాధన అంటే తాను చేసేటువంటి సమస్త కార్యాల యొక్క ఫలాలను కూడా భగవంతునికి అర్పణంగా ఉంచడం అనేది దానిని సామాన్యులు కూడా ఏమీ తెలియనటువంటి వారు కూడా దానిని ఆచరించి తరింపవచ్చు. తాను నడుస్తున్నా మరి అది భగవంతునికి ప్రదక్షిణమని భావించవచ్చు. తాను మాట్లాడుతుంటే అది దైవ సంకీర్తనము అని అనుకోవచ్చు. ఈ ప్రకారంగా ఏ పని చేస్తూ ఉన్నా భగవంతుని యొక్క గురుతు కలిగి, భగవంతుని యొక్క స్మృతి కలిగి చేసినప్పుడు, అందుకే కదా గీతాచార్యులు ఏమని చెప్పారు, మామనుస్మర యుధ్యచ అని తెలిపిన విధంగానే అటువంటి దైవ సంస్కారంతో తాను ఆచరిస్తూ, తాను తింటూ ఉంటే భగవంతునికి అర్పణ చేసినట్లుగానే, తాను పడుకుంటే భగవంతుని యొక్క నీడలో తాను విశ్రాంతిని పొందినట్లుగానే, ఈ విధంగా తాను మాట్లాడుతుంటే దైవం యొక్క మాటలుగానే, అని నడుస్తుంటే ప్రదక్షిణమని, మాట్లాడుతుంటే దైవ సంకీర్తనని, ఈ విధంగా ఎల్లవేళలా కూడా సదా సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని యొక్క స్మృతి కలిగి ఉండాలి. అలా అటువంటి దైవ సంస్కారంతో తాను ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కార్యాల యొక్క ఫలాన్ని కూడా, ఏ కార్యాన్ని ఆచరిస్తే ఆ యొక్క ఫలితము కూడా సంకల్ప మాత్రంగా కూడా తాను ఏమాత్రం అంచనా వేయకుండా అది కూడా ఈశ్వరార్పణం చేయాలి. అలా చేసినట్లయితే వాడు గతంలో అనేక జన్మ పరంపరలలో అనేక భేదాలైనటువంటి ఉపాధులు పొంది వదిలిన క్రమంలో పాపము చేసుకున్నటువంటి పాపం నశించిపోతుంది. ఆ నశించిపోయినప్పుడు వాడి యొక్క చిత్తం శుద్ధపడిపోతుంది. అలా శుద్ధపడినటువంటి చిత్తములో జ్ఞానము అనేది ఉదయిస్తుంది. ఆ ఉదయించిన జ్ఞానం ఏమవుతుంది, క్రమంగా కూడా పెరిగి మోక్షము అనేటువంటి ఫలితాన్ని అందింపజేస్తుంది. అయితే ఇక్కడ ఇటువంటి స్థితి కలగడానికి అంటే సర్వకర్మలు కూడా ఫలత్యాగము చేయడానికి కొంత మనోనిబ్బరం కావాలి కదా. అది నేను ఇంత చేసి ఇది సర్వము వదిలిపెట్టాలా అంటే వానికి ధైర్యం చాలదు, నిబ్బరించుకొని ఉండలేడు. అంతే మనోనియమన శక్తి ఉండాలి కదా.
వాని యొక్క నియమించుకునేటువంటి మానసిక శక్తి ఉండాలి. ఆ శక్తి కూడా అటువంటి ప్రయత్నం కూడా అవసరమే అయి ఉన్నది. కాబట్టి యథాత్మవాన్ అని చెప్పారు. అంటే పట్టుదలతో చేయాలి, ప్రయత్నపూర్వకంగా మనసుని నియమించుకోవాలి, ఆ మనసుని ప్రయత్నపూర్వకంగా స్వాధీనమునందుంచుకోవాలి. సర్వ కర్మలు కూడా, ఆ సర్వ కర్మల యొక్క ఫలితాలను కూడా త్యాగము అనే ఆ సులభతరమైనటువంటి చక్కటి పరమార్థ సాధనను జీవులు అమలులో ఉంచుకోవాలి అని చెబుతూ, అయితే దైవ కార్యాలను ఆచరించడానికి శక్తి లేని వారికి తరించడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా? ఉన్నట్లయితే అదేంటి అంటే ఉన్నది. అదేమిటి? నియమిత చిత్తుడై ఉండాలి. తాను చేసేటువంటి సమస్త కార్యాల యొక్క ఫలాన్ని కూడా భగవదార్పణం, కృష్ణార్పణం, రామార్పణం, ఈశ్వరార్పణం చేస్తూ ఉండడమే కదా ముఖ్యమైనటువంటి ఉపాయము అని చెబుతూ, ఓం మంగళం పావన గీతా మాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.